కన్నడ నటి రన్యారావు ఒంటిపై ఆ గాయాలెలా వచ్చాయి? గోల్డ్ ముఠా ఆమెని టార్చర్ చేసిందా? రన్యారావుకి అంతర్జాతీయ స్మగ్లింగ్ మాఫియా సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలున్నాయా? డిఆర్ఐ ఓవైపు దర్యాప్తు చేస్తుంటే ఇప్పుడు సిబిఐ కూడా రంగంలోకి దిగింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కన్నడ యాక్ట్రెస్ రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో డిఆర్ఐ అధికారులు సెన్సేషనల్ విషయాన్ని బయటపెడుతున్నారు. నటి రన్యారావు విఐపి ప్రోటోకాల్స్ ను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. రన్యారావుకు అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాతో సంబంధాలున్నాయన్న కోణంలో డిఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు, సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలున్నాయని డిఆర్ఐ అధికారులు తీవ్రమైన ఆరోపణలు చేయడంతో ఈ కేసులోకి సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. బెంగళూరు చేరుకున్న సిబిఐ బృందం డిఆర్ఐతో సమన్వయం చేసుకుని కేసులో ముందుకెళుతోంది. డిఆర్ఐ అధికారుల నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంది. కానీ రన్యారావు దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించడం లేదు. రన్యారావు శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని డిఆర్ఐ అధికారులు గుర్తించారు. దుబాయ్కి వెళ్లడానికి చాలా కాలం ముందే ఆమెకు ఈ గాయాలయ్యాయని చెబుతున్నారు. దీంతో ఆమెకు అవసరమైన వైద్యం అందించాలని జైలు అధికారుల్ని కోర్టు ఆదేశించింది. రన్యారావు కోర్టులో కన్నీళ్లు పెట్టుకుంది. తాను అస్సలు నిద్రపోవడం లేదని, తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఉన్నట్లు బోరున ఏడ్చేసింది. రన్యారావు బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చిన కోర్టు ఆమెను 3 రోజులు డిఆర్ఐ కస్టడీకిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ కేసులో ఇప్పటికే డిఆర్ఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆమె నుంచి 14 కిలోల బంగారం బిస్కెట్లు, సుమారు 2 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, 2.5 కోట్ల రూపాయలకు పైగా నగదును సీజ్ చేశారు. గత 6 నెలల కాలంలోనే ఈ గోల్డ్ లేడీ 27 సార్లు దుబాయ్ ట్రిప్పులకు వెళ్లొచ్చింది. సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలను చుట్టొచ్చింది. తాను యాక్టర్ అని, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అని, రియల్ ఎస్టేట్ ఫ్రీలాన్సర్ అని చెబుతూ ఆయా దేశాల్లో తిరిగి గోల్డ్ స్మగ్లింగ్ చేసింది. రన్యారావుతో పాటు ఆమె వెనకున్న గ్యాంగ్ ను పట్టుకునే పనిలో పడింది సిబిఐ. ఇండియాలో ఈ తరహా గోల్డ్ స్మగ్లింగ్స్ ఇంకా ఎక్కడెక్కడ జరిగాయన్న దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు. ఏ ముఠాల సహకారంతో రన్యారావు ఈ దందాను సాఫీగా సాగించారనే దానిపై కోపిలాగుతున్నారు. ఆమెకు అంతర్జాతీయ ముఠాలతో లింక్స్ ఉన్నాయన్న కోణంలో విచారిస్తున్నారు. 2గా విడిపోయిన సిబిఐ బృందాలు ముంబై, బెంగళూరు ఎయిర్పోర్టుల్లో సమాచారాన్ని సేకరిస్తున్నారు.